420 హామీలు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మర్చిపోయింది. దమ్ముంటే వారం రోజులు కేసీఆర్ కప్పచెప్పండి సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా చేసి ఇప్పుడేమో కళ్ళబొల్లి మాట మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్దే అధికారం అని గంటాపదంగా చెప్తున్నారు. ఈ దెబ్బతో బీఆర్ఎస్ పార్టీ కనుమగాక తప్పదు. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పదవులు శాశ్వతం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. పదవులు శాశ్వతం కాదు, మనం చేసే పని శాశ్వతం చెప్పారు. కేసీఆర్ తయారు చేసిన సిపాయి హరీష్ రావు పదే పదే బీజేపీలోకి వెళ్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అంటే నిప్పు లేని పొగరాదు. అందాల పోటీలకు అలాగే మూసి పునరుద్ధరణకు వీటన్నిటికీ వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. బేగా మాట్లాడి వాళ్ళకు మతి పోతా ఉంది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని డైరెక్ట్గా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఆరోపించారు. అబ్బా ఇక హరీష్ రావు వారు నాయన నోరా తాటిమట్టని అర్థం కాదు. కేసీఆర్ని మంచాన్ని పాడేసి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఒక 40% ఒక అభిషేకం అనుకుంటారు. ఎవరు అడ్డొచ్చినా సరే మూసీలో వేసి తొక్కుతా అని చెప్పారు. తప్పేముంది అంటుంది మీకు. ఇలాంటి కుక్కల్ని తొక్కుకోవాలి, కొట్టుకుంటూ పోవాలి. కానీ మీరు 7 సీట్లు కూడా గెలవలేరు, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారని చెప్తున్నాడు కదా కేటీఆర్. ఫేస్బుక్లో ఉన్నారు, ట్విట్టర్లో ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి తన మనవుడితో ఆడుకొంచడానికే మెస్సీని తెలంగాణకి తీసుకొచ్చాడు. 100 కోట్లు అట్లా దారాదత్తం చేసిండు అని చెప్తున్నారు. సమంత గారికి బ్రాండ్ అంబాసిడరు, రకుల్ ప్రీతికి బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చినారు. గర్వంగా అనుకోకుండా మీ ఇష్టమైన మాట్లాడేసి మెస్సీకి పిలిచి ఉండాలి. కొంచెం సిగ్గురే మాట్లాడకండి. కొంచెం కేటీఆర్ను హరీష్ రావును విమర్శించే స్థాయి మీకు ఉందనుకుంటున్నారు. ఇప్పుడేముండే ఇప్పుడు అది మన అర్థం. నేను కూడా చైర్మన్ కదా. కాంగ్రెస్లో కుంపట్లు ఎక్కువైనాయి అని ఇటువైపు విమర్శలు అనిపిస్తుంది. అది కామన్ ఇక పాలిటిక్స్లో. కాంగ్రెస్ పార్టీ ఇంకా కామన్ అయితే. మోడీ మొన్న పర్యటనకు వచ్చినప్పుడు కూడా చాలా ధీమా వ్యక్తం చేసింది కదా 2029లో మాదే అని. ఇక మోడీ విషయం మాట్లాడేంత వ్యవహారం మనతో కాదు. రాహుల్ గాంధీ గారు 2029లో భారతదేశ ప్రధాని కావడం పక్కా. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక్కటే క్వశ్చన్, మహిళలకు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తారు? ఆ 5% కూడా 100కు 100% మేము చేసి తీరుతాం. కల్వకుంట్ల కవిత 2029లో అమ్మ పాలన రాబోతుందని చెప్తుంది. ఇందిరమ్మ పాలన అంటున్నారు. సీఎంని కాంగ్రెస్ పార్టీని ఏమన్నా ఎందుకు మీకు అంత ముందుకు వస్తారు? అసలు ముఖ్యమంత్రి గారిని ఆరే తురే అంటే మేము కుక్కుంటాము. నేను కుక్కుంటా. నోరు అదుపులో పెట్టుకోవాలి, పొదుపులో మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు పూర్తయింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అయితేనేమి, 420 హామీలు అయితేనేమి అమలయ్యాయా లేదా? ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎటువంటి విశ్వాసం ఉంది? 2029లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో గంటాపదంగా చెప్తున్నారు. ఏ ధైర్యంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. నమస్తే సార్. మీ సమయం కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేవ గారు నన్ను ఆహ్వానించినందుకు. చెప్పండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. అటువైపు ప్రతిపక్షాలు అయితేనేమి, ఇటువైపు అంటే తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. అంటే సీఎం పట్ల అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అయితేనేమి 420 హామీలు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు? నేనేమంటున్నా, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మర్చిపోయింది. ఫస్ట్ పాయింట్. అధికార గర్వంతో, అధికార అహంకారంతో గత 10 ఏళ్ళు ఎవరిని పట్టించుకున్న పాపన పోలేదు. వీరు మాట్లాడుతూ ఉన్నారు నీతులు. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలు మీరు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారండి? 10 సంవత్సరాలు మీరు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎంతైనా మాట్లాడండి, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మరు కాక నమ్మరు. చాలా కారణాలు ఉన్నాయి. అన్నిని కాదు మీరు చేసిన పాపాలు. మీరు చేసిన ఒక పని ఎక్కడ కూడా కనపడుతుందా? కనపడదు. అదే మీరు స్పష్టంగా మీరు ఏమన్నారు? దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేశారా? 3 ఎకరాల భూమి అన్నారు, చేశారా? ఇంటికి ఉద్యోగం అన్నారు, చేశారా? ఏది చేయకుండా 10 సంవత్సరాలు అధికారం ఎలగబెట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 30 నెలల్లో మేమేం చేయలేమండి దేవగారు. రాసుకోండి, మీరు రాసుకుంటూ పోతే 10 మీకు పెళ్ళి ఇంకైపోవాలి. అంత చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. ఎక్కడండి అసలు ఉచిత బస్సు ఎవరు అనుకున్నారా? దానికి కూడా ఏడుపు కొట్టాడుకుంటున్నారు. బస్సులల్లో దాంట్లో టూర్లో పోతున్నారు, దాంట్లో ఏది మన ఉల్లిగడ్డ కోసుకుంటున్నారు, వాళ్ళ కూరగాయలు కొనికి అవుతుంది అంటే అరే ఆడపడుచులు ఎక్కడ ఆనందంగా ఉంటే ఓలేని ఈ దుర్మార్గులు ఏం మారుతున్నారో నాకు అర్థం కాదు. పోనీ గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దంటారు, 200 యూనిట్ కరెంటు ఇవ్వద్దంటారు.
అరే బాబు 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, 10 సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఎవరి పరివి లేదు, ఎవరి రికమెండేషన్ లేదు, పలానా మనిషి అని లేదు, ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు. ప్రతి ఒక్కరింటికి 60 కుటుంబాలకు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఇంకేం కావాలండి? ఇందిరమ్మ ఇల్లులు. ఇందిరమ్మ ఇల్లు 10, ఒక ఊరిలో 10 ఇళ్ళు ఇస్తే ఒక ఊరికి 6 మంది అర్హులు ఉంటే 2 బీజేపీ వాళ్ళు 2 బీఆర్ఎస్ తీసుకుంటున్నారు. మేము కాదన్నామా? అర్హులల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా బీజేపీ పార్టీ నాయకులైనా వాళ్ళ కుటుంబాలు కూడా అర్హత కుటుంబాలకు వాళ్ళు ఉంటే 100కు 100% ఇచ్చి తీరుతాం. అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాప్రభుత్వంలో. ఇప్పుడు మీరు ఉన్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అధికారి ఎంచుకున్న తర్వాత ఆ అభ్యర్థి ఆ ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ వచ్చి బీజేపీకి సంబంధించిన కార్యకర్త అయ్యి, ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్ బీఆర్ కార్యకర్త అయ్యి ఉంటే మేము ఆపినామా? ఎక్కడన్నా మేము మీలాగా దళిత బంధు చెప్పి 2 లక్షలు వసూలు చేసినామా? కాదు కదండి. దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలకు ఇచ్చి 2 lakhs 20% కమిషన్ చేసిన మీరు మా గురించి మాట్లాడతారా? మీరు నోరా మోరా అసలు మీరది. 30 నెలలు ప్రజాపాలన ప్రభుత్వం సుభీష్టంగా అదేవిధంగా వస్తే కుటుంబంలో పనిచేస్తూ ఉన్నది. ఎక్కడ ఏమన్నా అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిందో మీకు తెలంగాణ నుంచి పేగుబంధం తెగిపోయింది, రక్తబంధం తెగిపోయింది, రుణబంధం తెగిపోయింది. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదు, బీఆర్ఎస్ నాయకులకు లేదు. అంటే ప్రస్తుత రాజకీయాల్లో జలజగడం నడుస్తుంది. అటువైపు కాళేశ్వరం నీళ్ళు అయితేనేమి, కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయాలి, ఏదన్నా ఉంటే మమ్మల్ని తిట్టండి తప్ప రైతుల మీద కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు అని డైరెక్ట్గా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బృందం అంతా వెళ్ళి అక్కడ పర్యటించి దమ్ముంటే వారం రోజులు కేసీఆర్కి అప్పచెప్పండి సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ అని సవాల్ చేసిండు కేటీఆర్. ఎట్లా? నేను ఏమంటున్నానంటే ప్రతిసారి బాగా వచ్చేసి ముఖ్యమంత్రి ఏమంటాడు, బామ్మర్ది వచ్చేసి మంత్రి ఏమంటాడు. అదే 10 ఏళ్ళు మీరే ఉన్నారు నాయన. మీరు చేసిన ఆగం అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా చేసి ఇప్పుడేమో కళ్ళబుల్లి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరంలో వద్దురా నాయన ఆ కడతాడ కూలిపోతుందని చెప్పి అధికారులు చెప్పిన తర్వాత కూడా ఈయన మోతవరికి, ఈయన అహంకారానికి ఈయన కాళేశ్వరరావు అన్నాడు. వీళ్ళు హరీష్ రావు. అది కాళేశ్వరరావు కాదు, ఆయన కూలేశ్వరరావు అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 10 సంవత్సరాలు ఏం చేసినారు? ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఏం చేసినాడు అంటున్నా ఆయన అంటే, కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం, పెత్తందారి వ్యవస్థ కోసం, పారిశ్రామికవేత్తల, వ్యాపారవేత్తల ఇల్లు నింపడం కోసం పనిచేసిండ్రు. మిషన్ భగీరథ అని చెప్పారు, మిషన్ కాకతీయ అని చెప్పారు. అది కమిషన్ లేకుండా పనిచేయలేదు రాజు. అది మిషన్ కాదు, కమిషన్ భగీరథ, కమిషన్ కాకతీయగా పనిచేసి ఇప్పుడేమో ఏ మెరుగు నచ్చినా మాట్లాడుతున్నారు. నోరు ఓపెన్ చేస్తే చాలు, నోరు తెలిస్తే చాలు, హరీష్ రావు అబద్ధాలు తప్ప ఏం మాట్లాడలేడు. మాట్లాడు, ఇంకా మాట్లాడు. గాండ్రించి ఉమ్మేస్తున్నారు. హరీష్ రావు మాటలు విని, కేటీఆర్ మాటలు విని తెలంగాణ ప్రజలు గాండ్రించి ఉమ్మేస్తున్నారు. అయినా వీళ్ళ ముఖాలకు సిగ్గు రావట్లేదు. సిగ్గు తప్పిన మాటలు, సిగ్గుమాలిన మాటలు, సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనిషి అన్నాక కొంచెం ఉంటుంది. రాజకీయ నాయకుడు ఎట్లా ఉంటుందిరా అని అంటే కేటీఆర్ని హరీష్ రావు చూపిస్తారు. ఎగ్జాంపుల్ వాళ్ళే. వీళ్ళలాగా ఉండొద్దు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దుష్టులు, వీళ్ళని తాకినా వీళ్ళతో మాట్లాడినా పాపం అంటుకుంటని చెప్పి అలాంటి వ్యవహారం వాళ్ళది. కాబట్టి వీళ్ళు మాట్లాడితే నవ్వు వస్తుంది, వాళ్ళు జాలి కూడా ఇస్తారు ఒకసారి. అంటే ఈ మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే గత కొద్ది రోజుల క్రితమే గన్ పార్క్ వద్దకి అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం కొనసాగిందని చెప్పాలి. అటువైపు బీఆర్ఎస్ మంత్రులు అంటే మాజీ మంత్రులు అయితేనేమి, ఇటువైపు కాంగ్రెస్ మంత్రులు అయితేనేమి, జూపల్లితో సహా అంటే జూపల్లి కృష్ణారావు గారు, అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా అంటే కాళేశ్వరం మీద చర్చిద్దామని చెప్పి గన్ పార్క్ దగ్గర కూర్చున్న పరిస్థితి. కానీ హరీష్ రావు, కేటీఆర్ మాత్రం గన్ పార్క్ వద్దకు వస్తుంటే కావాలని అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులతో మమ్మల్ని ఆపించేశారని చెప్తున్నారు. నేనేమంటున్నారు దేవా, ఒక మాట ఏంటండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1140 కోట్లు టెండర్ పిలిచినారు, ఓకేనా? కానీ కేటీఆర్ ఏమంటాడు, హరీష్ రావు ఏమంటాడు, 3000 కోట్ల స్కామ్ అంటాడు. అరే ఏం అక్కలు ఉందిరా నాయన అసలు మీకు? టెండర్ పిలిచింది ఎంత? టెండర్ ఎవరు తీసుకురు? అసలు అమ్మనైంది ఎంత? అంటే బట్ట కాల్చి పైన మీడెత్తడంలో వీళ్ళకి వీళ్ళ సాటి.
అబద్ధాలు అంటే నిజాన్ని చంపేసి అబద్ధాన్ని నిజంగా పరిశ్రమించి తిప్పి 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 నిజం అనుకోవాలి ఉన్నకొడిగా. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీరు ఈసారి ఎన్నికలు గెలిచారండి. సిద్దిపేట సిరిసిల్ల గెలిచారు. నెక్స్ట్ టైం గెలవలేరు, రాసుకోండి విషయం. నెక్స్ట్ టైం హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ తాజా మాజీలు కాక తప్పదు. ఏ ధైర్యంతో చెప్తున్నారు? 100% ప్రజలు ప్రజా తీర్పది కాబోయే ప్రజా తీర్పది. వీళ్ళు ఓడిపోతున్నారు, వీళ్ళు తాజా మాజీలు కాబోతున్నారు. వీళ్ళ అహంకారం మాట ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కానీ దేవా తీర్పు వచ్చే ప్రజల నుంచే. ఎక్కడో ఒక దగ్గర మైల్పేట కావచ్చు, కానీ మొత్తం మైల్పేట కాలేదు. మీరు సిద్దిపేటలో గెలిచిన హరీష్ రావు, సిరిసిల్ల గెలిచిన కేటీఆర్ ఎందుకు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎందుకు అంత గెలవలేదు సీట్లు? ఎక్కడ పోయింది? గజ్వేల్ అయితే టుట్టూ అవుట్ అయిపోయింది కదా. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్దే అధికారం అని గంటాపదంగా చెప్తున్నారు. నేను ఏమంటున్నా అదే ఇప్పుడు అది కేకే సర్వేనా, ఓ సర్వే వచ్చింది. కేకే సర్వేనా టీకే సర్వేనా? కేకే సర్వే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? జూబ్లీస్ ఎన్నికలు వచ్చింది. ఏమని వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ 30,000 మేరతో గెలవబోతుంది అని చెప్పి వచ్చింది. మరి అక్కడ ఎవరు గెలిచింది? కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఈ సర్వేలు ఎందుకు, ఈ ఫేక్ సర్వేలు ఎందుకు? మిమ్మల్ని మీద కాపాడుకోనికి. ఏమైంది? రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయి. ఈ దెబ్బతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగాక తప్పదు. అంటే రైతు ఆశీర్వాద సభలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పదవులు శాశ్వతం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వారి భవిష్యత్తు ముందే తెలిసిపోయింది, వాళ్ళు సీఎం కుర్చీ దిగిపోతారని ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు. పదవులు అనే విషయం కాదు, పదవులు శాశ్వతం కాదు, మనం చేసే పని శాశ్వతం చెప్పారు. అంటే వీరు గతంలో 10 ఏళ్ళు పదవుల కోసం పనిచేసి పదవులు కూర్చొని పనులు చేయకపోయినారు. మనం చేసే పని మీకు అర్థం కాలేదు. పదవులు విషయం కాదు, మనం చేసే పదే మనకు ప్రామాణికం. చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే తెలంగాణ ప్రజలకు మేలు అవుతుంది. కాబట్టి ఆ మాట చెప్ప జరిగింది. వీళ్ళకి దాకేముంటుంది? రారా అంటే నన్ను రా అని అంటారు వీళ్ళు. ఇటు రారా అని కూర్చో, నన్ను రా అంటారా అంటే పిలిచే తత్వమే తెలియనప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఫేక్ మాటలు, ఫేక్ సర్వేలు, ఫేక్ రిపోర్ట్లతోని బీఆర్ఎస్ పార్టీ ఫేస్బుక్లల్లో తిరుగుతూ ఉంది. ఫేస్బుక్లో కాదు, రియల్ బుక్ రండి. కేసీఆర్ తయారు చేసిన సిపాయి హరీష్ రావు, అటువంటి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని రూమర్స్ తప్ప అటువంటిది ఏమీ లేదు. బతికున్నంతకాలం నేను బీఆర్ఎస్లోనే హరీష్ రావు చెప్పుకొస్తున్నప్పటికీ పదే పదే బీజేపీలోకి వెళ్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అంటే నిప్పు లేని పొగరాజు. ఇప్పుడు సిద్దిపేట సోగ్గాడు పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందరావు గెలవడానికి ఏం చేసిండు? ఎందుకు 40,000 మెజారిటీ అసెంబ్లీకి వచ్చి 6 నెలల్లో 5,000 మెజార్టీ అయింది? ఎట్లా సిద్దిపేటలో బీజేపీ పార్టీ ఎట్లా ఓటుపడ్డాయి? అది చెప్పండి. ఇంకేం మాట్లాడి మీతో నేను. మెదక్ పార్లమెంట్లోకి వచ్చే అసెంబ్లీ ఏది? సిద్దిపేటలో 1,00,000 మెజార్టీ సరే ఇప్పుడు హరీష్ రావు ఎందుకు 5,761 ఇచ్చిండు? ఎందుకు హరీష్ రావు రఘునందరావు గెలవడానికి సహాయం చేసిండు? ఇదే కారణం కదా. భవిష్యత్తులో ఎప్పుడన్నా రెడ్ కార్పెట్ వేసుకోనికే, ఎర్ర తివాచి వేసుకోనికే పెట్టుకున్నాడు ఒక కీబోర్డ్గా. మెదక్ పార్లమెంట్లో ఆ వ్యవస్థ చేసినప్పుడు నిన్నేం నమ్ముతారు? కాబట్టి హరీష్ రావుని కేసీఆర్ దూరం పెట్టిండు. హరీష్ రావు పదే పదే అటువైపు సర్ర అనే ప్రోగ్రాంకి సంబంధించి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అటువైపు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయడానికి నిధులు లేవంటున్నాడు. కానీ అందాల పోటీలకు, అలాగే మూసి పునరుద్ధరణకు, వీటన్నిటికీ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రశ్నిస్తున్నాడు. దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ప్రతిసారి ఇట్లా ఈ బేకార్ మాట్లాడి వాళ్ళకు మతి పోతా ఉంది అంటే పాగల్ కా కామ అంటారు. సుబా ఉడితేకి క్యా కామ్ కడితే పాగల్ కామ కర్రే అని అట్లా అయిపోయి వాళ్ళది. పొద్దుల్లో రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం పండుగ ముందు రేవంత్ రెడ్డి, సాయంత్రం రేవంత్ రెడ్డి. అదే ఉంది చెప్పం. పొద్దుల్లోనే రేవంత్ రెడ్డిగా చెప్పమే బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎట్లా 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 మాది కరం తీసుకున్నాడు, మాది కూర్చుడు. ఇదేమన్నా రాధరికమా? చెప్పండి. అరే మాది తీసుకున్నాడు. అరే బాబు మిమ్మల్ని బొందబెట్టారు ప్రజలు. అరే అమ్మవేళ్ళ కుటుంబంలో ఆగం చేసింది మీరు. శంకరమ్మ గారిని 10 సంవత్సరాలు అఘోరపరిచి దగ్గర రానియకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా
శ్రీకాంతాచారి పేరు చెప్పి ఓటు దండుకొని ఇట్లా మాట్లాడితే ఏంటండి మీరు? ఎంత అసహించారండి వాళ్ళు? ఉద్యోగ సంఘాలను అవమానపరిచారు, ప్రజా సంఘాలను అవమానపరిచారు, అమరవీల కుటుంబాలని అవమానపరిచారు. వీళ్ళ మాట్లాడేది తెలంగాణ గురించి. ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి మహిళా కమిషన్ సభ్యురాలుగా మరి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం తన చావుని లెక్క చేయకుండా శ్రీకాంతాచారి యొక్క తల్లి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదంగా గౌరవించుకున్నాడు. 2.5 సంవత్సరాలనే. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఆమెకు మంచిగా ఉండవచ్చు, ఎమ్మెల్సీ కూడా రావచ్చు ఇన్ ఫ్యూచర్. అవకాశం బట్టి శంకరమ్మ గారు ఎమ్మెల్సీ కూడా కావచ్చు. అంటే ఒక కొడుకు ఒక ఉద్యమానికి నాంది పలికినటువంటి ఒక కుటుంబాన్ని మనం కాపాడుకోవడం తప్ప 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని మాట్లాడలే మీరు? చెప్పండి. ఇప్పుడు వచ్చేసి అమరవీల కుటుంబం సిగ్గుమాల మాట్లాడకండి. అమరవీల కుటుంబాల గురించి కానీ, ప్రజా సంఘాల గురించి కానీ, మన ఉద్యమకాల గురించి కానీ, ఉద్యోగ సంఘాల గురించి కానీ, యువత గురించి కానీ, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. అంటే జెడ్పీటీసీ టు సీఎం అని సీఎం రేవంత్ రెడ్డి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వయంగా జెడ్పీటీసీగా ఎక్కడైతే గెలుపొందారో అక్కడికే వెళ్ళి అంటే బహిరంగ సభ పెట్టడం జరిగింది. అంటే నాకు సీఎం కన్నా 23 ఏళ్ళు నేను ఇంకా సీనియర్ని, అలాంటిది నేనే సంబరాలు చేసుకోలేదు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని డైరెక్ట్గా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని అబ్బా ఈ హరీష్ రావుకి హరీష్ రావుకి నేను ఏమంటున్నా, హరీష్ రావు గారు మీరు మామచాట అల్లుడు, మీకు ఆయనకి పోలిక ఏంటండి? అరే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎమ్మెల్యే గెలకుంది మంత్రి చేసింది మేము. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పుడు నువ్వు ఎమ్మెల్యేవా ఎమ్మెల్సీవా? మేము కాంగ్రెస్ పార్టీ నేను మంత్రిని చేసిన 2004లో రాజశేఖర ప్రభుత్వంలో. సిగ్గుతమైన మాటలు బంద్ చేయి. కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి నువ్వు మాట్లాడక అవన్నీ ఆ బేగార మాటలు బంద్ చేయి. నీకు నీ మామలే కూడా హరీష్ రావు ఎవరు వచ్చే ప్రజలు కాదు. రేవంత్ రెడ్డి గారు సొంతంగా ఒక రైతు బిడ్డగా ముందుకొచ్చి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా పీసీ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా ప్రస్థానము అది ఒక చరిత్ర, అది ఒక స్ఫూర్తిదాయకం. భవిష్యత్తు నాయకులకు ఒక యువతకు స్ఫూర్తి. అది మాట్లాడు కానీ నీ మామ లేకుండా నువ్వు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యి నీకాయకే పోలికేంటి? హరీష్ రావుకి ఆయనకే పోలికేంటి? రేవంత్ రెడ్డి గారు స్వయాన రాజకీయానికి వచ్చిన తర్వాత చెప్పు. కేసీఆర్ కేటీఆర్, కేసీఆర్ కవిత, కేసీఆర్ సంతోష్ రావు, కేసీఆర్ హరీష్ రావు. ఈయన కేసీఆర్ ఈ నలుగురు ఎవరు? కోన్ కిస్కా గొట్టమంటారు. అంటే మీ పార్టీకి సంబంధించి మంత్రిత్వ శాఖ సరిగ్గా పనిచేయట్లేదని 3 నెలలు తనకి అంటే శాలరీ ఇవ్వద్దు, వెహికల్ ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, కేవలం 3 నెలలు తనకు అప్పగిస్తే చాలు ఇరిగేషన్ శాఖకు సంబంధించి మార్పు తెచ్చి చూపిస్తానని సవాల్ విసిరిండు కదా. 3 సంవత్సరాల 7 నెలలు మంత్రిగా పనిచేసి ఇప్పుడు కళ్ళబొల్లి మాట్లాడుతున్న అబద్ధాలు హరీష్ రావు గారు కొంచెమన్నా సిగ్గుండాలి. వారు నాయన నోరా తాటిమట్టని అర్థం కాదు, ఇష్టమే మాట్లాడుతూ ఉంటారు. అధికారం 10 ఏళ్ళు మీరే ఉండే షాడో సీఎంగా పనిచేసింది మీరు, మీ బావమరిది కదా. అది మాట్లాడు మామను కూర్చోబెట్టి. నాకు కుళ్ళెప్తా నాకు డౌట్ చెప్పమంటారు. ఒక డౌట్, కేసీఆర్ని మంచాన్ని పాడేసి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక అభిషేకం కావాలనుకుంటారు. ఇది మాత్రం నిజం. ఫామ్ హౌస్ నుంచి రాకుండా ఆయన మంచాన్ని పాడేసి ఈయన అధ్యక్షుడు ఒకళ్ళు అపోజిషన్ లీడర్ కావాలి అనుకుంటారు. ఆయన కానీ అది ఇద్దరిని తొక్కేస్తాడు. కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు తత్వం లేని మనుషులు. కాబట్టి ఇలాంటి గురించి మాట్లాడే బదులు మనం ఒక వ్యవస్థకు ఎప్పుడైనా కాపాడుకోవాలి, ఏమైనా చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. అంటే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మూసి పునరుద్ధరణకు ఎవరు అడ్డొచ్చినా సరే మూసీలో వేసి తొక్కుతా అని చెప్పారు. అంటే స్వయంగా సీఎంఏ అటువంటి పదజాలం వాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఏమంటున్నా, ఒకసారి మూసీకి వెళ్దాం దేవా, మనం వెళ్ళి ఒకసారి కూర్చుందాం పోయాడ ఒక వన్ డే తర్వాత నువ్వు హాస్పిటల్ పడతావు, నేను హాస్పిటల్ పడతావు.
నీకు మూసి ఒడ్డున నువ్వు ఉండలేవు. ఆ ఒక్క నిర్మాణాన్ని చేపడతాం. హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా అది ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్ అంటే ఈక్వల్ టు ఒక మంచి నగరంగా ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు వచ్చింది. దానికి ఇంకా మనం మెరుగుపడదాం, ఇంకా మెరుగిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఈలో పొద్దుల్లో కానీ కుక్కల్లాగా అరుస్తూనే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, అరిసే కుక్కలు అరవని తొక్కుకుంటూ పోతా ఉన్నారు. తప్పేముందండి అలా? తప్పేముంది అంటుంది మీకు? ఇలాంటి కుక్కల్ని తొక్కుకోవాలి, కొట్టుకుంటూ పోవాలి. అంటే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పార్టీ పేరు పెట్టి, అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ స్వయంగా తను ఏ పార్టీలో నుంచి అయితే వచ్చిందో అదే పార్టీని విమర్శించడం, తన తండ్రి మీద, తన అన్న మీద, అంటే తన బంధువుల మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని వెనకాల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఏమంటారంటే దేవా, 10 సంవత్సరాలు ఆమె 5 సంవత్సరాలు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నారు. ఆమెకు తెలుసు కదా లోపల ఆయన దుర్మార్గాలన్నీ ఏ విధంగా అయినాయి, ఏ విధంగా వాళ్ళు దోచుకురు, ఏ విధంగా ఇబ్బంది పెట్టిర్రు, ఏ విధంగా ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, వాళ్ళ బోత్ ట్యాపింగ్ చేసిర్రు. ఆమె చెప్పింది అదే కదా, మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు, గుంటనా కంటే ఎవరు? ఈ మాట ఏమనలేదే. వాళ్ళ ఇంటి బంధువే, వాళ్ళ ఒక కలకొండ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి అన్నారుగా. అంటే ఆమె ఒక మహిళగా ఆమె పడిన పాత్ర చెప్పింది. హింసించిర్రు, అవమానించిర్రు, అవహేళన చేసి చెప్పింది. మేము చెప్పించినామా? మాకేం అవసరం అండి? ఎవరు లేరంటారా? మాకేం అవసరము? మాకేం అవసరం లేదు ఎవరితోని. మా వ్యవస్థ మాకుంది. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థని, ఈ వ్యవహారాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయకున్నాం. మాకు అవసరం లేని వ్యవస్థలో మేము ఇల్లు పెట్టేసి మేము నడిపితే మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 నుంచి 3 అభ్యర్థులతో గట్టిగా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఒక తత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అది. కానీ మీ పార్టీ వాళ్ళే సర్వేలు చేయించారు, చాలా వాటికి రివర్స్ ఉంది అని చెప్తున్నారు కదా ప్రతిపక్షాలు. అరే ప్రతిపక్షాలకి ఏముందని ఏమంటారు? మీకు సర్వే అంటే మాట్లాడదు కదా. సర్వే కంటోన్మెంట్ సర్వే చేసిర్రు, ఏమైంది? బీజేపీ అని చెప్పిర్రు, కాంగ్రెస్ గెలిచింది. ఓపెన్ చెప్తారు మీకు, కంటోన్మెంటు మల్కాజ్గిరి పార్లమెంటు ఒకటిసారి ఎన్నికలైనాయి. మీరు స్పష్టంగా చూడొచ్చు. పార్లమెంట్కి ఆడ ఎన్ని ఓట్లు వచ్చినాయి, అసెంబ్లీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి. ఎందుకు కేకే సర్వే, ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వేను టీకే సర్వే నాకు తెలియదు. ఆ సర్వే చెప్పింది ఒక 10 days ముందు పెద్ద బాంబు వేసినాడు, మేము గెలుస్తున్నామని. మళ్ళీ ఏమైంది? ఎందుకు మాట్లాడతారు సర్వేల పేరిట? 2.5 సంవత్సరాల ముందు సర్వే ఉండదు, ప్రజలకు నాడి కనపడదు. ఇప్పుడు స్పష్టంగా మేమేం చెప్తున్నామంటే 117 సీట్లు గెలవబోతున్నాం. ఇంకా ఎక్కువ గెలవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ మీరు 7 సీట్లు కూడా గెలవలేరు, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారని చెప్తున్నాడు కదా కేటీఆర్. నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు మీకు మీలాంటి వ్యవహారాలు, మీలాంటి సోషల్ బుక్లో మాట్లాడేసి, సోషల్ మీడియాలో మాట్లాడేసి కొన్ని 10 నెలలు ఒక 5 నుంచి 10 కోట్లు సోషల్ పెట్టలేదు. అది అట్లా అవుతుంది మీకు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఉంది, సోషల్గా లేదు. బీఆర్ఎస్ పార్టీని సాంఘికంగా బహిష్కరించారు. సోషలిజంలో ఆయన వాళ్ళ పార్టీని బహిష్కరించారు, కానీ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అంటే ప్రజల్లో వాళ్ళు లేరు. ప్రజల్లో వారు లేరు. ఫేస్బుక్లో ఉన్నారు, ట్విట్టర్లో ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు, ఛానల్లో ఉన్నారు తప్ప ప్రజల్లో వారు లేరు. ప్రజల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. స్పష్టం చెప్తున్నాం. ఎందుకంటే మేము చేసిన సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళల వల్ల ఒక్క పైరవేం చెప్పు దేవా, ఒక్క పైరవి చెప్పు. ఎవరైనా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇందిరమ్మ ఇల్లు విషయంలో ఏమైనా పైరవి చేసినా చెప్పు. స్పష్టంగా నియోజకవర్గానికి 3,000 ఇచ్చాం. ఎవరు 60 కుటుంబాలకు ఇచ్చినాం. అలా మేము ఈ విధంగా పోయి ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సర్పంచ్ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక జిల్లా వ్యవస్థ నాయకుడు కానీ పోయి రికమెండ్ చేసి డబ్బు అడిగిండా చెప్పు. ఇది మా పాలన, సుపరిపాలన, స్పష్టం పాలన, సంక్షేమ పాలన. గొడవపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, గొడవపడతా ఉన్నాం. నిరుపేద కుటుంబానికి నీరు అంటగా రోటీ కపడా మఖాన్, ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం. రోటీ అంటే మనకు కావాల్సిన అన్నం, సన్నబియ్యం అండి. మకాన్, ఇందిరమ్మ ఇల్లు. ఇలాంటి వ్యవస్థ చేస్తున్నప్పుడు
ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు? నిరుపేద కుటుంబాలకు ఇంద్రం ఇల్లు రావద్దా? నిరుపేద కుటుంబాలు అప్పుడెప్పుడో మనం దసరాకో దీపాలకో బోనాలకో మనం సన్నబియ్యం తింటుండే. ఇప్పుడు ప్రతిరోజు తింటుంటే ఏడుస్తూ ఉన్నారా? ఐఏఎస్ తినే తిండి ఇప్పుడు నిరుపేద కుటుంబం తిండి ఒకలాగా ఉంది. 100 కోట్లకు ఉన్నటువంటి తిండి నిరుపేద కుటుంబం తిండి ఒకలాగా ఉంది. ఎస్, ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం ఇస్తున్నాం. నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. నిరుపేద కుటుంబ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మహిళలకు సులభిస్తున్నాం. ఇది మేము చేసేటువంటి సంక్షేమ పథకాలు. అంటే సీఎం రేవంత్ రెడ్డి తన మనవుడితో ఆడుకుంచడానికే మెస్సీని తెలంగాణకి తీసుకొచ్చాడు, 100 కోట్లు అట్లా దారాదత్తం చేసిండు అని చెప్తున్నారు. అబ్బా అబ్బా, నేనేమంటున్నా, వీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి వీరు అధికారంలో ఉన్నప్పుడు మన సమంత గారికి బ్రాండ్ అంబాసిడరు, రకుల్ ప్రీతికి బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు తెలంగాణ వల్ల. ఎందుకు అంటే వాళ్ళు అప్పటికే ప్రాపర్ సంబంధించినటువంటి ఒక సహజ నటులు కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈయన కూడా మెస్సీ అనే వ్యక్తి అంతర్జాతీయంగా పేరు మోసిన ఒక క్రీడాకారుడు. హైదరాబాద్కి వచ్చిండు, బాంబేకి వచ్చిండు, బెంగాల్కి వచ్చిండు. భారతదేశం పడినప్పుడు మనం పిలిచినాం. అరే గర్వపడి ఇంకా నువ్వు బెంగాల్లో ఇబ్బంది అయింది కొంచెము, బాంబేలో కొంచెం ఇబ్బంది, హైదరాబాద్ ఇబ్బంది అయిందా? అంతే ప్రశాంతంగా అయింది కదా. అంటే ఎందుకు అయింది? రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఇండియాకి వచ్చినప్పుడు మేడ్ నగరాల్లో ఆయన పర్యటించినప్పుడు, హైదరాబాద్ నగరం ఎంచుకున్నప్పుడు ఇంకా గర్వంగా అనుకోకుండా నీ ఇష్టమైన మాట్లాడేసి మెస్సీకి పిలిచి ఉన్నాడు. కొంచెం సిగ్గులే మాట్లాడకండి. కొంచెం ఈ సిగంతమైన మాట ఏం మాట్లాడుతున్నారు? సిగ్గులే అసలు. ఒక రాష్ట్రానికి అతిథిగా వచ్చినటువంటి క్రీడాకారుని సన్మానించకుండా అగౌరవపరిచయం మాట్లాడితే అదేనా మీ సంస్కారం? సంస్కారహీనులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే రాష్ట్రానికి అందాల పోటీకి వచ్చిన ఒక సెలబ్రిటీ నన్ను వేసేలాగా చూశారు అని చెప్పడం పట్ల ఏమంటారు? అది అనుకోవాలో అనుకోకూడదు అని, కానీ కొంచెం విషయాల్లో వాళ్ళు మీడియా వ్యవస్థలో కొంచెం ఇబ్బంది అయిన వాస్తవమే. కానీ మనం చెప్పేదానికి దాని పూర్తి విచారణ జరుగుతూ ఉంది. మనం ఏది మాట్లాడినా కూడా ఏమవుతుందంటే దేవా, అక్కడ కొన్ని సంఘటనలు అయిన విషయంలో కూడా కొన్ని ఎక్స్పర్ట్ వేరే అయింది. ఇప్పుడు నేను మాట్లాడలేను ఇంగ్లీష్లో ఎక్కువ. నేను మాట్లాడలేను. నేను ఏదో మాట్లాడబోయి ఏదో అయిపోతుంది. ఒకసారి ఏమవుతుంది, వ్యాకరణ లోపం అంటుంది దాన్ని, ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా మనము మన సమాజం, తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మహిళలని గౌరవించగా ఉన్నాం. అదే మనం పెరిగినాం కాబట్టి ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యే వ్యవహారం తప్ప ఇక్కడ మనకి కాని వ్యవహారం, అది సగౌరవంగా ఉన్న వ్యవహారం మనది. ఇప్పుడు మిస్కమ్యూనికేషన్లో మనం మాట్లాడే లాంగ్వేజ్, ఇప్పుడు నేను ఒప్పుగా నేను హిందీ మాట్లాడగలుగుతా, నేను తెలుగు మాట్లాడగలుగుతా, సంస్కృతం నాకు సగం వస్తుంది, ఇంగ్లీష్ 50-50 వస్తుంది. ఇంగ్లీష్ నేను ఏం మాట్లాడగలుగుతా? అట్లా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ చాలా ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, మంత్రులపై కానీ, సీఎంపై కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ప్రతిసారి మొట్టమొదటిగా స్పందించేది మీరనే చెప్పాలి. అటువైపు ప్రెస్ మీట్ పెట్టి కానీ, ఇటువైపు వీడియో రిలీజ్ చేసి కానీ. అంటే సీఎంని, కాంగ్రెస్ పార్టీని ఏమన్నా ఎందుకు మీకు అంత ముందుకు వస్తారు అసలు? దేవా, ఇప్పుడు ఒక మాట నీకు, ఇప్పుడు మీరు వార్తల్లో పనిచేస్తూ ఉన్నారు, జర్నలిజం చేస్తూ ఉన్నారు, మరి మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. అంటే వార్తాపత్రిక ద్వారా, జర్నలిజం ద్వారా మీకు మంచి పేరు వచ్చింది కాబట్టి మీ సంస్థకు కానీ, మీ సంస్థ నిర్మాణకు కానీ, మీ సంస్థకు అభివృద్ధికి కానీ మీరు చేయాల్సిన సేవ చేస్తూనే ఉంటారు. ఎందుకు? నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిర్రు వార్తలో, ఒక నిర్మాణం సంబంధించిన వ్యవస్థకు నన్ను ముందుకొచ్చారు కాబట్టి వార్త ఒక పేపర్ యొక్క అభివృద్ధి కోసం, నిర్మాణం కోసం సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. అది ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, యూనియన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక నిరుపేద కుటుంబం, అత్యంత వెనుకబడిన కుటుంబం. ఈ కుటుంబం ఒక సభ్యుడు రాష్ట్ర స్థాయి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ గుర్తించి చైర్మన్ చేసినప్పుడు మనం చేయాల్సిన ఏంది? కాంగ్రెస్ పార్టీ పైన ఎవరన్నా అబద్ధాలు మాట్లాడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎవరిన అబద్ధాలు ఒక ప్రకటన చేస్తే పూర్తిగా నేను ఖండించడం నాకు బాధ్యత. మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ లేదు, నాకు సంబంధం లేదు. అంటే అధికార ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ముందు నేనేంటంటే అంటే ఆ వ్యక్తిత్వానికి వ్యవహారంగా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, పీసీ ప్రెసిడెంట్ మహేష్ గారి గురించి మాట్లాడితే తప్పకుండా నేను మాట్లాడతా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరాధార ఆరోపణలను ముందుకు రాదు. ఎవరైతే చేసుకుంటే వాళ్ళు ప్రతిఘటిస్తాం, స్పష్టంగా మాట్లాడతాం, ఎదిరిస్తాం. మన ఏది ఆధారం లేకుండా మాట్లాడే ఎవరిని కూడా వదిలిపెట్టాం. అంటే రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు హరీష్ రావుకు లేదు అని మీరు పదే పదే చెప్పుకొచ్చారు. కేటీఆర్ను హరీష్ రావును విమర్శించే స్థాయి మీకు ఉందనుకుంటున్నారు? నేనేమంటున్నా, ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గారు పొద్దున్నలోసి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడినప్పుడు వాళ్ళ స్థాయి ఎందుకు చిన్న పెద్ద అవుతుంది? అంటే 10 ఏళ్ళు మంత్రి కింద చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఏముండే, ఇప్పుడు అది మాట్లాడదాం. నేను కూడా చైర్మన్ కదా, అంతే. ఇప్పుడు మీరు మీ స్థాయి తగ్గట్టు కాకుండా ముఖ్యమంత్రి గారిని అరే తురే అంటే మేము కుక్కుంటాము, నేను కుక్కుంటా. నోరు అదుపులో పెట్టుకోవాలి, పొదుపులో మాట్లాడుకోవాలి. ఇంకా మేము అధికారంలో ఎట్లా అని చెప్పండి? అహంకారంగా మాట్లాడే హరీష్ రావు, అజ్ఞానంగా మాట్లాడే కేటీఆర్, మీరు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఎక్కడ కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం స్పష్టంగా సంక్షేమ పథకాలు ముందుకెళ్తా ఉంది. దానికి ఎదురిస్తున్నాము చాలా పథకాలు. ఆ పథకాలని మీరు మెచ్చుకోకుండా కావాలని మీ నోటికి వచ్చిన బూతులు, ముఖ్యమంత్రి గారి పైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబం పైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పు కదా? ఒక సోషల్ మీడియా పెట్టుకొని చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి? అహంకారంగా 1500-1400 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పెట్టుకొని నెలకు మిత్తి వచ్చి దాంతో ఒక బేకోపు సంబంధించిన కొన్ని ఛానళ్ళు పెట్టుకొని మేమెందుకు కుట్టం? ఒక గొంతుగా 100 గొంతు మారుతుంది. కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక గొంతు 100 గొంతులకు సమానం చెప్తుంది. అంటే గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. అంటే ఎక్కడికైనా సరే తన దగ్గర పూర్తి ఆధారాలతో చర్చిస్తానని సవాల్ విసిరారు. ఏమంటారు దాన్ని? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్గా చాలా గౌరవం ఉండే. ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ ఉన్నప్పుడు, బీఎస్పీ పార్టీ నాయకుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిట్టిన మొదటి ఆయన ఎక్కువ. కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ అని తిట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. ఇప్పుడు ఏమైంది? అలా పోగానే ఈయన పాపాత్ములు అయినా వాళ్ళు పుణ్యాత్ములు లేరా? బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళందరినీ కూడా నానా మాట అన్నాడు. చెప్పలేని మాటలు, రాయలేని బుద్ధి ఇచ్చిండు. అదే ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అయిపోగానే ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా పుణ్యం సంపాదించిందా, లేకపోతే ఈయన పాపాత్ముడైందా? కాదు కదా. అంటే రాజకీయాలు ఇలాంటి ఉండడం వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఉన్నటువంటి ఇసుమంతైన గౌరవం కూడా మట్టిలో కలిసిపోయింది. అంటే తెలంగాణ భవన్కి వచ్చి చర్చిస్తాను అని చెప్పిన మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కి వెళ్ళకపోవడానికి గల కారణం ఏమంటున్నారు? చర్చిద్దామన్నాడు. అంటే ఇప్పుడు ఏమనంటే నడు సవాల్ రండి. అందుకే కదా కేటీఆర్ స్వయంగా కుర్చీ వేసి శాల్వా వేసి ఆయన కోసం అంటే 1 గంట సేపు వెయిట్ చేశారంట. అయితే ఆయన ఈ యాక్టింగ్లు, కేటీఆర్ యాక్టింగ్ చాలా ఫస్ట్ ఉంటాడు. కుర్చీ వేసి కూర్చోబెట్టి. జూపల్లి గారు ఏమన్నారు? మీరు సమాధానం చెప్పండి. చెప్పిరాలు చెప్పలేదు. 8,21,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రంలో అయింది 10 సంవత్సరాల్లో. దానికి కారణం ఎవరు చెప్పాలంటే వాళ్ళే కదా. వాళ్ళు చెప్పకుండా మీరు రానండి చెప్పండి. కనీసమైనటువంటి మాట్లాడకుండా ఏదో నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, రాసే పేపర్ ఉంది కదా, అబద్ధాలు మాట్లాడే సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ అంటే చెప్పండి కాదు కదండి. కాబట్టి వాళ్ళు మాట్లాడే తత్వానికి, వాళ్ళు చెప్పే తత్వానికి పొందనే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్లో కుంపట్లు ఎక్కువైనాయి అని ఇటువైపు విమర్శలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖకు, కడియం శ్రీహరికి, గతంలో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితేనేమి, వీటన్నిటిని బట్టి ఎట్లా చెప్తారు? అంటే మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, కార్పొరేషన్ చైర్మన్గా ఏం చెప్తారు? అంటే కొన్నిసార్లు ఎక్కడెక్కడనో చిన్న స్పార్క్ ఉంటుంది, ఇబ్బంది అంటే వాతావరణం ఉంటుంది. అది కామన్ పాలిటిక్స్లో.
కాంగ్రెస్ పార్టీ ఇంకా కామన్ అది. పాలిటిక్స్లో రాజకీయాల్లో కామన్, వ్యతిరేక వర్గాలు అనుకూల వర్గాలు కామన్. కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడతారు. అది స్వాతంత్ర వ్యవస్థలో కాబట్టి, ప్రజాస్వాతంత్ర వ్యవస్థలో ప్రజాస్వామ్యాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కొన్నిసార్లు మీకు మీడియా వరకు కొంచెం ఎక్కువ కనబడుతుంది. అది అంటే మసాలా కొంచెం ఎక్కువ కనబడగానే మీరు ఎక్కువ రాసేస్తారు. కాబట్టి అంత ఏం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎలా కొట్టుకుంటారో దానికి మించి కలుసుకుంటారు కామన్ కాంగ్రెస్ పార్టీలో. అంటే గొడవల కారణం అంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో గొడవలు కామన్, కలిసిపోవడం కూడా కామనే. ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న బీజేపీలో, బీఆర్ఎస్లో ఎవరైనా మాట్లాడతారా? ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందా? చెప్పే ధైర్యం ఉందా? చెప్పే ఈయన తత్వం ఉందా? ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంది. నీ ఇష్టమో చెప్పుకోవచ్చు, నీ ఇష్టం ఉంది చెప్పుకో. ఆ తత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది 140 సంవత్సరాలకు వస్తున్న వ్యవస్థ. ఇది ఎక్కడైతే కొట్లాడుకుంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టి ఉన్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ. ఎక్కడ కూడా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో కానీ, ఎన్ఎస్యూ ఎన్నికల్లో కానీ కూడా మేము కొట్లాడుకుంటాం. అంటే మీరే బహిరంగంగా ఒప్పుకుంటున్నారా కొట్లాడుకుంటామని? యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు భయంతో ఏది ఎన్నికల్లో పోటీ చేస్తాం. అంటే ఈ రాళ్లతో కొట్టుకోవటం కాదు, పోటీ చేస్తాం. అప్పుడు శత్రుగా ఉంటుంది. గెలిచిన తర్వాత నేను అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు, నేను జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో జగడం రగడం కామనే. దాన్ని ఇంకా మనం బూత్లో పెట్టి చూస్తే చిన్న కాదు. రాజకీయ నాయకులలో, రాజకీయ వ్యవస్థలలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క అసెంబ్లీకి 2-3 అభ్యర్థులు ఉంటారు. ఒక్కొక్క మండలానికి 10 మంది నాయకులు ఉంటారు. ఒక గ్రామానికి 20 మంది ముఖ్య నాయకులు ఉంటారు. సర్పంచ్, ఇండిపెండెంట్ సర్పంచ్కి 10 మంది ఉంటారు. వార్డు మెంబర్కి 5 మంది ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ పోటీతత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లక్షణము. ఎక్కడెక్కడ పోటీ ఉంటుందో అక్కడ వ్యవహారం చేస్తూ ఉంటారు. మనం మాట్లాడే ప్రతి మాట, చెప్పే ప్రతి మాటని మనం బోధన చూస్తే ఇంకా పెద్దగా పడుతుంది. కొన్ని మనం ఖాళీ వదిలేసేయాలి. బీజేపీ విషయానికి వస్తే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కానీ, జేపీ నడ్డా పర్యటనతో కానీ బీజేపీ నాయకుల్లో ఫుల్ జోష్ పెరిగింది. కేంద్రంలో ఎట్లాగైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా 2029లో అధికారంలోకి వస్తామని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నాడు. ఇప్పుడు 119 మంది పోటీ చేసినప్పుడే 60-70 దగ్గర అభ్యర్థులు లేరు. ఇప్పుడు 182 అవుతున్నాయి. వాళ్ళకి అభ్యర్థులు కాదు కదా, వాళ్ళకి నామినేషన్ ఫామ్ దొరకాలకు. బెంగాల్లో లాగానే ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది అంటే ఎట్లా? బెంగాల్ వేరా, బెంగాల్ వ్యవస్థ వేరా, తెలంగాణ వ్యవస్థ వేరా. తెలంగాణ మేధావి వర్గం బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా కేవలం యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి గెలుస్తాం అనుకుంటారు, కానీ స్పష్టంగా రాజకీయం రాదు వాళ్ళకు. కొన్ని విషయాల్లో వాళ్ళు మేము గెలిచినాం కదా బెంగాల్లో, మేము గెలిచినాం కదా అక్కడ అంటే అక్కడ రాజకీయం నాయకత్వం వేరే ఉండే, నాయకత్వం వేరేగా ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చెప్పే ప్రతి మాట, మీరు చెప్పాల్సిన ప్రతి మాట చెప్పేసారు. బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా తెలంగాణ ప్రజలు బొందబెట్టడం ఖాయం. బీజేపీ పార్టీకి అభ్యర్థులు కరువు, బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం కరువు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని చెప్తాను. నేను ఏమంటున్నా, బీజేపీ పార్టీకి అభ్యర్థుల కరువు, బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం కరువు. కాబట్టి ఈ ఇద్దరు కరువులో ఉన్నారు. కాబట్టి వీళ్ళని పట్టించుకునే అవసరం లేదు, గురించి మాట్లాడిన అవసరం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, కలిసి వచ్చినా కొడతాం, కలిసి రాగా ఇద్దరు పండబెట్టి కొడతాం. అంటే ప్రజల ఆదరణ లేకుండా 8 మంది ఎంపీలు గెలిచారంటారు. నేనేమంటున్నా, 8 మంది ఎంపీలు గెలడంలో కేవలం అనగా శ్రీరాముని యొక్క నామంతో వాళ్ళు గెలవడం జరిగింది. కొన్ని సింపతి అయింది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయాడు ఈటెల రాజేందర్, సింపతితో గెలిచిండు. ఎమ్మెల్యే ఓడిపోయినాడు అరవింద్, మళ్ళీ ఎంపీ గెలిచిండు. ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి బండి సంజయ్ ఎంపీగా గెలిచిండు. ఇట్లా వీళ్ళందరూ, రఘునందన్ ఎమ్మెల్యే ఓడిపోయాడు, మళ్ళీ ఎంపీ గెలిచిండు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి వాళ్ళు సింపతితో ఎంపీలు అయ్యారు. బీజేపీ పార్టీ 5 మంది 4 గెలిచిన ఎమ్మెల్యేలు. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఈటెల హుజరాబాద్ ఓడిపోయాడు, మన కోర్టును పోటీ చేసినటువంటి అరవింద్ ఓడిపోయాడు, ఖైమర్ పోటీ సంజయ్ ఓడిపోయాడు. ఆ సింపతి వల్ల ఎంపీలు గెలిచారు 4. గెలకపోయేది వాళ్ళు అక్కడ నుంచి. సింపతి వల్ల ఎంపీలు గెలవడం జరిగింది తప్ప ఇంకెక్కడ లేదు. మోడీ మొన్న పర్యటనకు వచ్చినప్పుడు కూడా చాలా ధీమా వ్యక్తం చేసింది కదా 2029లో మాదే అని.
ప్రభుత్వం? ఇక మోడీ విషయం మాట్లాడేంత వ్యవహారం మనతో కాదు. మోడీ యొక్క రాజకీయంలో మనం చెప్పలేము. ఆయన కేవలం సూట్లు వేసుకొని ఫేస్బుక్లో, ట్విట్టర్లలో, అదేవిధంగా వ్యవహారాల్లో ఎంత మాట్లాడినా రాహుల్ గాంధీ గారు 2029లో భారతదేశ ప్రధాని కావడం పక్కా. మోడీ కూడా ఇవి చివరి ఎన్నికలే. భారతదేశ ప్రధానిగా 2029లో మే 5 తారీఖున, మే 20 తారీఖున 100% రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇది మాత్రం నిజం. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక్కటే క్వశ్చన్, మహిళలకు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, కొన్ని విషయాల్లో దేవ గారు 100%లో 100కు మనం మార్కులు రాసినప్పుడు 36కి పాస్ ఉంటుంది, 36 పాస్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన ప్రభుత్వంలో 95% పాస్ అయ్యారు. ఇంకా 5% పెండింగ్ ఉంది. 5% పెండింగ్ ఉంది. ఆ 5% పెన్షన్ ఇంకా బంగారం. ఆ 5% కూడా 100కు 100% మేము చేసి తీరుతాం. 90%నికి కూడా మీరు మెచ్చుకోకపోతే నేనేం చేయలేను. ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ఇంకా 5% చేసి చూపిస్తాం. 100కు 100 స్ట్రైక్ రేట్తోనే మేము ముందుకెళ్తాం. అంటే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత 2029లో అమ్మ పాలన రాబోతుందని చెప్తుంది. ఇందిరమ్మ పాలన అంటవచ్చు. ఇందిరమ్మ పాలనే కదా తెలంగాణ అంతా. ఇప్పుడు ఇందిరమ్మ పాలన, రేపు ఇందిరమ్మ పాలన ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం తాను ఊహించుకొని చెప్పింది కదా వాళ్ళకు. ఇప్పుడు రేపు ఆమె అభ్యర్థులు దొరకాలి, ఆమె ఎమ్మెల్యే గెలవాలి, చాలా పనులు ఉన్నాయి దేవగారు. అప్పుడు 1980 రాజకీయం కాదు ఇది. రాజకీయం వేరే డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆమె ఊహించుకొని కల్వకుంట్ల కుటుంబం ఇంకో కళ్ళ కుటుంబం వచ్చి ఎవరు చూస్తారు? తెలంగాణలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 నెలలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్నారు. ఇంకా 90 నెలలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. అంటే ఆయనకి సరితులంగా ఎవరు లేరంటారా? నేనేమంటున్నా, ఉన్నారు, లేదనుకున్నారు. కాంగ్రెస్ చాలా మంది నాయకులు ఉన్నారు. మరి సీఎంగా తనే నేనేమంటున్నానంటే 30 నెలలు ఇంకా 9 నెలలు ముఖ్యమంత్రికి ఉంటారు. నాయకత్వం లోపం కాదు, చాలామంది నాయకులు ఉన్నారు. సరిగ్గా వ్యవస్థ ఉంటుంది, అందరికీ సమయ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు కేరళ ఉన్నారు, రమేష్ చింతలుగా ఉన్నారు, వీడి కిషన్గా ఉన్నారు. అయింది కదా. రాజకీయంలో నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీ లేదు. నేను ముఖ్యమంత్రిగా రేపు జరిగింది 10 సంవత్సరాలు నేను ఉంటా, ఆ తర్వాత నేను సెంట్రల్కి పోతా అన్నారు. ఇంకా స్పష్టం కదా. ఇంకెవరు ఇప్పుడు నేనే మొత్తం ఉంటాను కదా. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, ఆ తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం జరిగింది. ఇంకా స్పష్టం కదా. ఇంకేం కావాలి? అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటారా? అని అట్లా 10 ఏళ్ళు ఉంటారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ బాహట వేసింది వ్యవస్థ. ఇప్పుడు మనం మాట్లాడే మాట, మీరు మాట్లాడే మాట, రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసింది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, జాతీయ రాజకీయాలు నేను చేరుతానని చెప్పడం జరిగింది. దానికి స్పష్టంగా ముందుకెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మనం 100% ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర రాజకీయాలు 10 సంవత్సరాలు ఆయన సంపూర్ణంగా ప్రజాపాలన నిర్వహించిన తర్వాత, జాతీయ రాజకీయాలు వెళ్ళిన తర్వాత మాట్లాడదాం మనం. మీ వ్యక్తిగత విషయాలకు వస్తే, మీరుండే చిన్న ఇంట్లో దాదాపు రోజుకి 35 మందికి వండించి పెడతారు అని అంటే తెలిసింది, జరుగుతుంది రోజు. ఎట్లా సాధ్యం? అంటే దేవ అట్లేం లేదు. మా ఇంట్లో అంటే ఉంటారు మా అభిమానులు కానీ, మా ఫాలోవర్స్ కానీ, ప్రతిరోజు లంచ్ మా ఇంట్లో ఉంటుంది. అదే ఎవ్రీడే నాన్ వెజ్, వెజ్. ఈరోజు వెనస్డే, ఈరోజు నాన్ వెజ్, రేపు థర్స్డే, రేపు వెజ్. అట్లా అంటే మాకు ఇష్టం అంతే. అది చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే మా నాన్న సంబంధించిన వ్యక్తులు వస్తుండే, ఇప్పుడు నా సంబంధించిన వ్యక్తులు రావడం. ఇక ప్రతిరోజు మా ఇంట్లో ఇక 15 కిలో 20 కిలో రైస్ ఉండడము డైలీ మామూలే. అది ఎన్నాళ్ళు ఇట్లా కొనసాగిస్తారంట? దేవుడు కరుణిస్తుంది కాబట్టి అది కొనసాగించాల్సిందే. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం, ఆయన చూపించిన వ్యవస్థ, మా నాన్న చూపించిన దారి, మా అమ్మ చూపించే మమకారం, ఎప్పుడు అదే ముందుకెళ్తూ ఉంటాం. మనకు సంబంధించిన వారికి ఒక పూట మనం అన్నం పెట్టే అదృష్టం రావడం మనకు అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. దానికి మనము ఎందుకు ఏమిటి అని కారణాలు వేసుకుపోతే మనకు అంటే తినేవారిపైన అంటే దానికే లేపాయ కానే వాళ్ళే కన్నా, అది దేవుడు నిర్ణయించిన వ్యవస్థ కాబట్టి మనం నిర్మించుకునే వ్యవస్థ కాబట్టి ముందుకెళ్ళాలని మా అమ్మ చెప్పిన మాట, మా అని చెప్పిన మాట నిర్వహిస్తూ ఉంటాం అంతే. రాజకీయాల్లో మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ.
ఎందుకో చెప్పగలరా? రాహుల్ గాంధీ వారు కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం, వారి తండ్రి కానీ, నానమ్మ కానీ, అమ్మగారు కానీ ఏం త్యాగాలు చేశారు? ఎవరండి దేశం కోసం ప్రాణత్యాగం ఇచ్చేది? రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు, ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. సోనియా గాంధీ గారు 2004లో ప్రధాని అవకాశం ఉన్నా కూడా వదులుకున్నారు. ఇంత త్యాగం ఉన్న కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారు అలాంటి కుటుంబం వచ్చినట్టు రక్తం అది. ఇందిరాగాంధీ గారి పౌరుషం, రాజీవ్ గాంధీ గారి యొక్క వ్యవస్థ, మన సోనియా గాంధీ గారి ధైర్య సాహసాలు, ఇలాంటి కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబానికి మనం ఇచ్చే ప్రేమ అభిమానించడమే. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తాం. ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా, వ్యవహారం వచ్చినా, సమస్యలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తాం. కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించి ముందుకెళ్తాం. అంటే మెట్టు సాయి కుమార్ రాజకీయాల్లోకి వచ్చింది ఏ గోల్ రీచ్ అవ్వడానికి? ఒక మంత్రా, ఎంపీయా, ఎమ్మెల్యేనా? ఇప్పుడు రాజకీయంలో దేవా ఎమ్మెల్యే ఒకసారి కావాలా, ఎంపీ అని ఒకసారి కావాలా, మంత్రి అని ఒకసారి కావాలా, అది గోల్ పెట్టుకోవాలి. మన ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, 100కు 100% మీరు రాజకీయం కానీ, స్టడీ కానీ, బిజినెస్ కానీ 99% కాదు 100% దాని మీద శ్రద్ధ పెడితేనే మీరు అవుతారని చెప్పడం జరిగింది. నేను రాజకీయం చేస్తున్నాను కదా, నాకు గోల్ ఉంది కదా, ఒకసారి ఎమ్మెల్యే కావాలి, ఒకసారి మంత్రి కావాలని చెప్పి మంత్రి దాకా వెళ్ళి ఆగిపోతారా? మంత్రి దాకానే మన గోల్ మంత్రియే. ఏం లేదు కదా, చాలా ఏజ్ ఉంది. నేనేమంటున్నాను, ఒకసారి ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అనేది నా గోలు. 100కు 100% దానికి సక్సెస్గానే ముందుకెళ్తా. అది రేపు కావచ్చు, ఒక 5 ఏళ్ళకి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ ఎక్కడ కూడా ఆగేది లేదు. రాజకీయంలో మనం చేసే ప్రతి పని, మనం చేయాల్సిన ప్రతి పని స్పష్టంగా మనకు నిర్మించే ప్రతి పని చేస్తూ ఉంటాం. ఇబ్బందులు, సమస్యలు మామూలే. ఎక్కడ సమస్యలు లేవు, డబ్బున్నా కూడా డబ్బులు లేకుండా సమస్యలు ఉంటాయి. కాబట్టి దైవ మార్గంలో ముందుకెళ్తాం, ప్రజా మార్గంలో ముందుకెళ్తాం. మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకునే విధంగా అంటే ఆటంకాలు వస్తే దాన్ని అధిగమిస్తాం, సమస్యలు వస్తే దాన్ని నిర్మూలించుకుంటాం. ఎవరు వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మన గమ్యాన్ని చేరుకుంటాం. ప్రస్తుత రాజకీయాల్లో యువతకు ఏం సందేశం ఇస్తారు మీ తరపు నుంచి? చాలామంది యువకులు ఎవరు రాజకీయానికి భయపడతా ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమవుతుంది అంటే ఏం లేదు, ఒక చిన్న లాజిక్ పాయింట్ ఎవరు యువతకు. ఇప్పుడు సపోజ్ మన ఏజ్ 21 వచ్చింది, సర్పంచ్ పోటీ చేయి, ఓడిపోయినా పర్లేదు, నెక్స్ట్ సెకండ్ టైం గెలుస్తావు. ఓడిపోతే గుర్తింపు వస్తుంది. అంటే రాజకీయాలకు రావాలని పిలుపునిస్తున్నారు. 100% రావాలి. ఒక ఊరిలో ఒక సర్పంచ్గా మీ ఒక యువకుడు పోటీ చేసి ఓడిపోయాడు అనుకుందాం, ఏమో గుర్తింపు, సర్పంచ్ ఓడిపోయాడు అంటారు కదా, గుర్తింపు ఉంటుంది కదా, నెక్స్ట్ టైం మళ్ళీ సర్పంచ్ అవుతారు కదా, వార్డు మెంబర్ అట్లనే. ప్రతి వ్యవస్థలో మనం చేయాల్సింది, యువత వచ్చి రాజకీయాల్లో ఉంటే మనకు స్పష్టమైనటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆలోచన విధానం మారుతూ ఉంటుంది, పనిచేసే విధానం మారుతూ ఉంటుంది. ఆ మారే విధానమే యువత యొక్క ఆహ్వానం రాజకీయాల్లోకి. అంటే మెట్టు సాయి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు, ఆయన సూచించిన మార్గంలోనే నడుస్తారని బయట ఒక నానుడు ఉంది, ఏం చెప్తారు? నిజం, అంతే, 100% నిజం దేవా. ఎందుకంటే మీరు ఒక చిన్న లాజిక్ పాయింట్స్, మనం మాట్లాడే వ్యవస్థ, మనం మెట్టు సాయికి మరి ఎవరండి? ఒక సామాన్య కార్యకర్త, ఒక నిరుపేద కుటుంబం. నేను ఇక్కడ పైరేవ్ చేయలేదు చైర్మన్ కోసం. కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్ మెట్టు సాయికి అని చెప్పి పిలిచి చైర్మన్ చేయడం జరిగింది. అంటే నాయకత్వ లక్ష్యమే కదా. ఒక నాయకుడు గుర్తుపడతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం నాకు. నేను పోయి అప్లికేషన్ ఇవ్వలేదు, దేవా నాకు చైర్మన్ చేయని చెప్పి చెప్పిండు. మెట్టు సాయికి మన చైర్మన్ చేసిండు, 2 సంవత్సరాలు పూర్తయింది, వ్యవహారం చేసినాం. ఇంకేం కావాలి? రాజకీయంలో గుర్తింపు అనేది లేకపోతే కనుమరుగడం ఖాయం. మనం గుర్తించి, ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి, ఒక మత్స్యకార కుటుంబాన్ని గుర్తించి చైర్మన్ చేయడం అది సాధ్యం కాదు. ఆ సమయంలో గుర్తించడమే చాలా గొప్ప. కాబట్టి అందుకోసమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా 90 నెలలు ఆయనతో పనిచేస్తాను. ఢిల్లీ వెళ్తే ఆయన ఢిల్లీకి పనిచేస్తాను. అంటే మీరు చైర్మన్ అవ్వకముందు ఏ సింప్లిసిటీతో ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత కూడా అంతే సింప్లిసిటీ, నిత్యం జనాల్లో ఉండటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వీలైనంత మట్టుకు వారికి పరిష్కారం చూపించడం ఎలా సాధ్యమవుతుంది మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో? అయితే ఏమైందంటే దేవా, చిన్నప్పటి నుంచి అలవాడైన వ్యవస్థ, గ్యాంగ్లతో ఉండడము, కలిసి ఉండడము,
సింపుల్ ఉండడం అలవాటు అయిపోయింది. ఒకసారి నీకు లగ్జరీ అలవాటు అనుకో పొలిటికల్ చేయలేవు, 10 ఏళ్ళు ఉండాలి. అక్కడ నుంచి ఇక్కడైనా అంటే బేసిక్ని మర్చిపోను నేను 10 మందితో ఉంటా, కలిసి ఉంటా, వ్యవహారం చేస్తా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ స్థాయిలో కూర్చొని మాట్లాడినా అది నాకు ఏసీ అలవాటు అయింది. నేను ఎవరిని కలవని అంటూ రాజకీయాల్లో కనబడకపోతే కనుమరుగు కావడం ఖాయం. నేను కనబడతా, నేను వినబడతా అనేది నా తత్వం. నేను అట్లే ముందుకెళ్తా. ఇంకా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తా, 60 తర్వాత ఆలోచిస్తా ఉండాలన్నా వద్దా. నా 40, ఇంకా 20 ఇయర్స్ రాజకీయంలో ఉంటా. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా. ఫైనల్గా 2023 చూసుకున్నట్లయితే తెలంగాణలో అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడ్డాయి. కానీ 2029వ సంవత్సరానికి వచ్చేసరికి కాంగ్రెస్ పోటీలో ఉంటుంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కొత్తగా వచ్చిన పార్టీలు టీఆర్ఎస్ ఉంది. వీటన్నిటిని చూస్తే అంటే మీరేమన్నా కొద్దిగా అంటే మేము చేసిన పథకాలు అయితేనేమి లేదా కొంచెం మీరే చెప్తున్నారు 5% ఇంకా పెండింగ్లో ఉన్నాయి అది ఇదని. అట్లాగే హైడ్రా చూసుకున్నట్లయితే చాలా వాటికి అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇవన్నీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీని కొద్దిగా గమ్యగోచరంగా చేసే పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు హైడ్రా వల్ల గతంలో కావాలని బుద్ధ చల్లిర్రు, భయపెట్టిర్రు, బ్లాక్మెయిల్ చేసిర్రు. ఇప్పుడు ఏమైంది? హైడ్రా వల్ల చెరువుల నిర్మాణం, హైడ్రా వల్ల ఇబ్బంది కాదు, హైడ్రా వల్ల మన జీవితం ఏదైనా మారుతుంది అని చెప్పి వాళ్ళే పిలుస్తున్నారు. ప్రజలే నిర్మించుకుంటున్నారు, ప్రజలే ప్రోత్సహిస్తున్నారు, ప్రజలే పూలబాట వేస్తున్నారు, ప్రజలే సన్మానిస్తున్నారు. అది నచ్చలేదు. ఇప్పుడు గతంలో 3-4 నెలలు కంటిన్యూ హైడ్రా విషయంలో బీఆర్ఎస్ పార్టీ రచ్చ చేసింది. ఇప్పుడు ఏం చేస్తలేదు? అంటే టాపిక్ పబ్లిక్కి అనుకూలంగా పోతుంది. హైడ్రా అనేది పబ్లిక్కి సంబంధించిన సమస్యలు సంపూర్ణ పరిచయం చేస్తుంది. కాబట్టి హైడ్రా ముచ్చట్లేదు. ఎక్కడెక్కడైతే పబ్లిక్ సమస్యలు ఉంటాయో అక్కడ రావాలి కదా, పబ్లిక్కి సంబంధించిన వ్యవహారాలు రావాలి కదా, పబ్లిక్ సమస్యలు పరిశీలిస్తుంది కదా, అది చెప్పరా? కాబట్టి కొన్నిసార్లు అంటే ఎంత మంచి చేసినా ఎక్కడో ఇస్తామంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సమస్యలను పరిష్కరిస్తాం. 100కు 1000% వచ్చే ఎన్నికల్లో అది 120కి 119 అవుతాయా, 153 అవుతాయా, 182 అవుతాయా, 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైతే 117 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా పరిపూర్ణంగా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయం మా స్టూడియోకి కేటాయించి పనిమాల మాతో ఇన్ని విషయాలపై చర్చించినందుకు ధన్యవాదాలు.